వెండి ధర మళ్లీ రికార్డు స్థాయిలో పెరిగింది. బంగారాన్ని బీట్ చేస్తోంది. కేజీ వెండి ధర 2 లక్షల రూపాయలకు అతి చేరువలోకి వచ్చేసింది. ఇవాళ ఒక్కరోజే కిలో వెండి ధర 9,000 రూపాయలు పెరిగి 1,92,000కు చేరుకుంది. మరోవైపు బంగారం ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,360 రూపాయలు పెరిగి 1,29,820 రూపాయలకు చేరుకుంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1,250 రూపాయలు పెరిగి 1,19,000 పలుకుతోంది. వెండి ధర మళ్లీ రికార్డు స్థాయిలో పెరిగింది. బంగారాన్ని బీట్ చేస్తోంది. కేజీ వెండి ధర 2 లక్షల రూపాయలకు అతి చేరువలోకి వచ్చేసింది. ఇవాళ ఒక్కరోజే కిలో వెండి ధర 9,000 రూపాయలు పెరిగి 1,92,000కు చేరుకుంది. మరోవైపు బంగారం ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,360 రూపాయలు పెరిగి 1,29,820 రూపాయలకు చేరుకుంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1,250 రూపాయలు పెరిగి 1,19,000 పలుకుతోంది. వెండి ధర మళ్లీ రికార్డు స్థాయిలో పెరిగింది. బంగారాన్ని బీట్ చేస్తోంది. కేజీ వెండి ధర 2 లక్షల రూపాయలకు అతి చేరువలోకి వచ్చేసింది. వాళ్ళ ఒక్కరోజే కిలో వెండి ధర 9,000 రూపాయలు పెరిగి 1,92,000కు చేరుకుంది. దీనికి సంబంధించి మరింత విశ్లేషణ గీతానంద్ స్టాక్ అనలిస్ట్ టెలిఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గీతానంద్ గారు. నమస్తే అండి. గీతానంద్ గారు, ఈరోజు వెండి ధర రికార్డు స్థాయిలో 9,000 రూపాయలు పెరిగింది. 1,92,000కు చేరుకుంది. ఏంటి ఈ ధరల పెరుగుదల ఇలాగే కొనసాగుతుందా? దీనిపైన మీ విశ్లేషణ ఏంటి? సో యాక్చువల్ గా గత కొద్ది రోజులుగా మనకి సిల్వర్ కానివ్వండి, గోల్డ్ కానివ్వండి మంచి ట్రెండ్ కనపరిచే గత సంవత్సర కాలంలో. అయితే లాస్ట్ 1 మంత్ నుంచి కొంత స్తబ్దుగా ఉండింది. చాపీ సెషన్స్ నమోదవుతూ ఉన్నాయి. మళ్ళీ కూడా గత 2 సెషన్లుగా కూడా మళ్ళీ పాజిటివ్ ట్రెండ్ కి తిరగడం అనేది కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయం. ఎందుకంటే ఇక్కడ గోల్డ్ కానీ సిల్వర్ కానీ కన్సాలిడేట్ అవ్వాల్సినటువంటి సమయం, కన్సాలిడేట్ అయ్యేటువంటి సమయం వచ్చింది అని మనకి ఉన్నటువంటి అనాలిసిస్. దాంతో పాటుగా గ్లోబల్ కీస్ కూడా కొంచెం స్ట్రాంగ్ గానే ఉన్నాయి. ఎలాగంటే ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు వెనక్కి తీసుకోవడం కానివ్వండి, అంతర్జాతీయంగా ఉద్రిక్తత తగ్గుతున్నటువంటి నేపథ్యం కానివ్వండి, ఈ టైంలో గోల్డ్ సిల్వర్ నుంచి జనరల్ గా పెట్టుబడుల ఉపసంహరణ జరిగి అది మళ్ళీ ఈక్విటీ మార్కెట్స్ వైపు వెళ్ళాలి. అదే జరిగింది. ఈ మధ్య నిఫ్టీ కూడా అందుకే ఆల్ టైమ్ హై టచ్ చేసింది. అయినా కూడా తిరిగి గోల్డ్ సిల్వర్ మళ్ళీ తిరిగి పుంజుకోవడం చూస్తే ఇది డబుల్ టాప్ అయ్యేటువంటి ఛాన్స్ కనపడతా ఉంది. 21 అక్టోబర్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెవెల్స్ కు చేరిన తర్వాత మళ్ళీ కూడా డ్రాప్ ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఏదేమైనా క్లియర్ ట్రెండ్ రావాలి ఈ 2 మెటల్స్ లో. అంటే ఇద్దరు సిల్వర్ కానీ అటు గోల్డ్ కానీ మనకి ట్యూస్డే కానీ క్లారిటీ కాదు. దీనిలో 4 సెషన్స్ జరిగితే కానీ క్లారిటీ కాదు. అంటే గీతానంద్ గారు, మీరన్నట్టుగా కూడా కొద్ది రోజుల క్రితం వెండి ధర దాదాపు 2 లక్షల వరకు వచ్చి ఒకేసారి 1,60,000 దాకా మళ్ళీ దిగింది రేటు. సో ఏంటి ఇప్పుడు మళ్ళీ ఈ పెరుగుదలను చూసిన తర్వాత ఇక్కడ కొనుగోలుదారులు ఒక భయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు, మళ్ళీ ఈ ధర పడుతుందేమో అని. ఏంటి ఎటువంటి అవకాశాలు ఉండే అవకాశం? అంటే మీరు అన్నట్టుగా కూడా స్టాక్ మార్కెట్ కూడా మరోపక్క రికార్డు స్థాయిలో పెరుగుతూ ఉంది. అవును, ఇప్పుడు మనకేంటంటే ఆల్ టైమ్ హై ఏదైతే ఉన్నాయో మీరు చెప్పినట్టుగా 2 lakhs పైన సిల్వర్ కానివ్వండి, గోల్డ్ వచ్చేసరికి మనకి డాలర్స్ లో చూస్తే అవున్స్ ధర 4,400 దగ్గరలో ఉండే 4,380 ఆ రేంజ్ కు ఉండింది. ఆ రేంజ్ దాటి ఒక డే క్లోజ్ అయితేనే అప్ ట్రెండ్ సాధ్యపడుతుంది. లేకపోతే మళ్ళీ కూడా డౌన్ అవుతుంది. మళ్ళీ డౌన్ అయితే సిల్వర్ 1,60,000 ఆ రేంజ్ కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో 60 to 65% ఛాన్సెస్ మళ్ళీ దిగి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే,
మరి బంగారం పరిస్థితి ఏంటంటే బంగారం కూడా అలాగే పెరుగుతూ ఉంది. ఈరోజు దాదాపు 1360 రూపాయలు 10 గ్రాముల మీద పెరిగింది. సో ఏంటి సిచ్యువేషన్స్ ఎలా ఉండే అవకాశం ఉంది? సో సేమ్ మనం సిల్వర్ చెప్పుకున్నటువంటి పరిస్థితులే గోల్డ్ కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. జీవనకాల గరిష్ట స్థాయిలు దాటనంత వరకు కూడా మళ్ళీ ఇది దిగువకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. ఇంకొక 3 to 4% కరెక్షన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మండే, ట్యూస్డే ఈ 2 రోజులు గోల్డ్ కానివ్వండి, సిల్వర్ కానివ్వండి దిశానిర్దేశం చేయడానికి కీలకమైనటువంటి రోజులుగా ఉండే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ గీతానంద్ గారు.